వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఓకే అనమాట. అది ఎందుకనేది వీడియోలో చెప్పేస్తాను. వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఈ వీడియో అయితే మార్నింగ్ 7 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 11:30 వరకు ఎలా ఉంటుంది ఏంటనేది నా రొటీన్ లైఫ్ అయితే షేర్ చేశాను. ఇక్కడైతే నా వీడియోస్ అన్నీ మీరు చూసే ఉండుంటారు. ఆఫ్టర్నూన్ లంచ్ టైం అప్పుడే ఉంటాయి. నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా ఈ రోజు అయితే నేను మార్నింగ్ 7 to ఆఫ్టర్నూన్ 11:30 వరకు ఎలా ఉంటుంది అనేది వీడియో అనమాట. ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పాస్తా చేస్తున్నాను. 7 అలా ఆ టైంలో అరౌండ్ ఆ టైంకి అయితే నేను కిచెన్లోకి వచ్చాను అనమాట. ఇంకా పాస్తాకి హాట్ వాటర్ పెట్టుకున్నా, అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే మార్నింగ్ నేను కిచెన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే పని అయితే డిషెస్ దేని ప్లేస్లో అది పెట్టుకోవడం అనమాట. ఎందుకంటే ఇది అలా పెట్టుకుంటే నాకు వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నాకు ఏది కావాలన్నా చేతికి అందుబాటులో ఉంటుందని నా ఫీలింగ్. మెయిన్ అయితే నేను కిచెన్లోకి మార్నింగ్ వచ్చిన తర్వాత ఇవి క్లీన్ చేసుకోవడం అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఖచ్చితంగా ఇవే ఫస్ట్ చేసుకుంటాను. ఇంకా నేను నైట్ అయితే మేము బయటకు వెళ్ళాము అనమాట. ఒక పని మీద ఒక ఐటమ్ తీసుకోవడం కోసం అయితే బయటకు వెళ్ళాము. ఇంకా వచ్చేసరికి లేట్ అయిపోయింది. దానివల్ల అయితే నాకు లేట్ అయ్యింది. ఇంకా నైట్ చాలాసేపు కూడా నిద్ర పట్టలేదు అనమాట. అందువల్ల మార్నింగ్ అయితే లేవలేకపోవడం వల్ల ఇంకా ఇప్పటికీ నాకు నిద్ర మత్తు పోలేదు. బట్ 7 అవుతున్నాయి. ఇంకా తప్పదు కాబట్టి నా వర్క్లను స్టార్ట్ చేసుకున్నాను. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి లేట్ అయిపోతుంది. అప్పటికే పిల్లలైతే ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది అనమాట. 7:20కి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. నేను కిచెన్కి వచ్చి ఇవన్నీ సర్దుకునే కాడికి క్లాస్ స్టార్ట్ అయిపోయింది. బట్ 9:30 ఆ టైంకి అయితే వాళ్ళకి బ్రేక్ ఉంటుంది అనమాట. ఆ బ్రేక్ టైం కల్లా బ్రేక్ఫాస్ట్ అందిస్తే సరిపోతుందని చెప్పేసి నేను ఇంకా ఇప్పుడైతే అందుకనే ఇంకా ధీమాగా చేసుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్గా మా హస్బెండ్ క్యారేజ్ కూడా కట్టలేదు, లంచ్ ప్రిపేర్ కూడా ఏం చేయలేదు అనమాట. 11:30 వరకు చదివితే లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను. నార్మల్గా అయితే మా హస్బెండ్ క్యారేజ్ ఉంటే మార్నింగే క్యారేజ్ కట్టేస్తాను కదా. ఈరోజు అయితే ఏం కట్టలేదు. కుదిరితే ఇంకా లంచ్ టైంకి వీలుంటే రమ్మన్నాను. ఆయన కుదిరితే వస్తా అన్నారు, లేకపోతే లేదన్నారు. ఇంకా అయితే నేనైతే 12కి ఆ టైంకి కుకింగ్ స్టార్ట్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి అయితే పాస్తా చేశాను కాబట్టి అది కొంచెం హెవీగానే పెట్టాను మా వారికి. ఇంకా ఇక్కడైతే నాకు పాస్తా వాటర్ మరి బాయిల్ అయిపోయిందనమాట. దాంట్లోకి అయితే పాస్తా అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి నాన్ మైదా అండి, ఓన్లీ గోధుమ పిండితో చేసింది అనమాట. నాకు మా ఫ్రెండ్ సజెషన్ చేసింది, బాగుందని చెప్పి తను వాడిందంటే ఇది బాగుందని చెప్పి అంటే ఇంకా సరే అని చెప్పి నేను కూడా తెప్పించుకున్నాను అనమాట తనతోటి. బట్ షేప్ అయితే డిఫరెంట్గా ఉంది. నేను ఈ టైప్ షేప్ ఇంతకు ముందు అయితే యూజ్ చేయలేదన్నమాట. చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం మెత్తగా ఉన్నాయి. గోధుమ పిండి కాబట్టి కొంచెం మెత్తగా ఉన్నాయి అనమాట. బట్ ఓకే, పిల్లలకి మంచిది, హెల్త్కి మంచిది కాబట్టి, పిల్లలకి మైదా కంటికి మంచిది కాబట్టి బట్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇంక ఇక్కడైతే నేను కొంచెం ప్యాకెట్లో మొత్తం వేస్తానండి, కొద్దిగా అనేది వదిలేస్తాను. ఎందుకంటే ఎక్కువ అవుతున్నాయేమో అని చెప్పేసి వదిలేస్తాను అనమాట. ఇంకా అలానే ఎక్కువగా అయితే నేను ఈ టైప్లోనే చేస్తాను పాస్తాని. నాకు ఈ టైప్లోనే ఇష్టం అనమాట. ఇలా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. మా ఇంట్లో పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ అందరం కూడా ఇష్టంగా తింటాం. ఇంకా ఇక్కడైతే నాకు ఫ్రంట్ స్టవ్ మీద చేయడం బాగా అలవాటు అనమాట. ఏదైనా కూడా నేను ఈజీగా ఫ్రంట్ స్టవ్ మీద, పెద్ద స్టవ్ కాబట్టి దాని మీద పెట్టుకుంటాను. ఇంకా అందుకని చెప్పి పాస్తా గిన్నెని అయితే బ్యాక్ స్టవ్కి షిఫ్ట్ చేసి ఫ్రంట్ స్టవ్ మీద ఉల్లిపాయ కోసే లోపల మూకుడు వేడెక్కుతుందని చెప్పి ప్యాన్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా వీడియోస్ అయితే నేను ఇంకా మంచిగా తీయాలి అనుకుంటున్నాను, కుదరట్లేదు. యాక్చువల్గా నాకు మా పిల్లలకైతే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా. దానివల్ల ఏంటంటే నాకు వీడియోస్ తీయడానికి అవ్వట్లేదు. మొబైల్ కానీ లేదనుకుంటే ఫ్రీగా వీడియోస్ తీయడానికి కానీ అవ్వట్లేదు అనమాట. వాళ్ళకి ఒకరిని హాల్లో ఉన్నారు, ఒకరు బెడ్రూమ్లో పెట్టానమాట. ఇద్దరికి ఒకే టైమింగ్స్. మార్నింగ్ 7:30 నుంచి ఆఫ్టర్నూన్ 1:30 వరకు ఉంటున్నాయి. ఇంకా 1:30 తర్వాత లంచ్ అంత అయ్యేసరికి 2:30 అయిపోతుంది. ఇంక నాకైతే ఆ టైంలో వీడియోస్ తీయడానికి అవ్వట్లేదు. బట్ చూస్తాను, మ్యాక్సిమం ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ అయ్యే వరకు నాకు ఇలా ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం అన్ని కిచెన్ వీడియోస్ అయిపోతున్నాయి కదా. యాక్చువల్గా ఉగాది అప్పుడు తీసాను నేను హౌస్ డీప్ క్లీనింగ్ వీడియో, అంతేగాని ఇంకా అన్ని కిచెన్ వీడియోస్ అయిపోతున్నాయి. తొందరలోనే నార్మల్ వీడియోస్ చేయడానికి కూడా చూస్తాను. ఇంకా అలానే ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది ఏంటనేది కూడా మీకు ఏమన్నా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఇంకా వచ్చేసి ఇక్కడైతే నేను ఆల్రెడీ ప్యాన్ వేడెక్కిపోయిందనమాట. ఆయిల్ అది యాడ్ చేసేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి అది కొంచెం బ్రౌన్ కలర్స్ వచ్చేదాకా వేగించుకుంటా. ఇక్కడ మీరు గార్లిక్ కూడా వేసుకోవచ్చు. గార్లిక్ని చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని, వెల్లుల్లిపాయని ఒక 2 పాయలు అనమాట చిన్న ముక్కల్లా కట్ చేసి వేసేసుకుంటే ఫస్ట్ అవి వేసి తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసినా సరిపోతుంది.
ఇంకా ఉల్లిపాయ అది మగ్గే లోపల టమాటా కూడా కట్ చేసేసుకుంటున్నాను. టమాటా కూడా వేస్తాను అనమాట. సింపుల్గానే చేసేస్తాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే టమాటా కొంచెం ఎక్కువ వేయాలి. ఆ రోజు నా దగ్గర టమాటా రెండే ఉన్నాయన్నమాట. కర్రీలో కావాలని చెప్పి ఇంకా ఒక టమాటానే యాడ్ చేస్తాను. అవి పెద్ద టమాటాలే కాబట్టి సరిపోతుంది. ఇంకొక టమాటా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా టమాటా ప్లేస్లో అయితే నేను ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను, చూసేది దాన్ని రీఫ్రెష్ చేయడానికి ఏం యాడ్ చేశాను అనేది. ఇంకా టమాటా కూడా మగ్గిపోయింది, టమాటా కూడా వేసేసాను, సారీ ఉల్లిపాయ మగ్గిపోయింది, టమాటా కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ టమాటాస్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట మనం ఆనియన్స్ దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటున్నాయండి. నేనైతే లాస్ట్ 2 వీక్స్ నుంచి ఈ ట్రిప్ అనేది ఫాలో అవుతున్నాను. చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి టమాటాలు. ఐ మీన్ 1 వీక్ అయిపోయినా 10 డేస్ అయిపోయినా కూడా టమాటో అయితే పాడవట్ల. ఇంకా నాకు ఫ్రిడ్జ్లో పెడితేనే గట్టిగా ఉంటున్నాయి, లోపలేమో కొంచెం మగ్గకుండా అలా ఉంటున్నాయి అనమాట. అది కూడా నేను ఏదో వీడియోలో చూసాను, టమాటాని ఆనియన్స్ దగ్గర పెడితే చాలా ఫ్రెష్గా ఉంటాయని చెప్పి. అందుకని చెప్పేసి లాస్ట్ 2 వీక్స్ నుంచి ఫాలో అవుతున్నాను. చాలా బాగుంటున్నాయి. కొంచెం మగ్గుతున్నాయి, కలర్ కూడా బాగా వస్తున్నాయి. చాలా బాగుంటున్నాయి టమాటాలు. ఇంకా ఎక్కడైతే నేను టీ కూడా పెట్టేసుకుంటున్నానో, ఒక పక్క స్టవ్ మీద టీ పెట్టేస్తే మరుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా టీ పెట్టుకుంటున్నాను. టమాటా మగ్గుతుంది. ఈలోగా టమాటా మగ్గిన తర్వాత దాంట్లోకి ఇంకా నేను ఉప్పు, కారం, పసుపు అవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పక్క స్టవ్ మీద అయితే పాస్తా కూడా ఉడికిపోయిందనమాట. ఇంక నేను ఇదైతే ఆఫ్ చేసేసుకుంటాను. పాస్తా కూడా ఆఫ్ చేసుకొని ఇంకా ఈ స్టవ్ మీద నుంచి మార్చేసుకొని టీ పెట్టేసుకుంటాను. ఇక్కడ చూసారు కదా టమాటా మగ్గిపోయిందనమాట. ఇంకా దీంట్లో అయితే నేను ఉప్పు, పసుపు, కారము యాడ్ చేస్తాను అంతే, ఇంకేమీ యాడ్ చేయను. సింపుల్గానే ఉంటుంది. అలానే కొద్దిగా టమాటో కెచప్ యాడ్ చేస్తాను. అది యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ అయితే రెట్టింపు అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను కారం డబ్బాలో కారం అయిపోయింది, కారం తీసుకోలేదు. పసుపు పక్కన దాంట్లో కారం తీసుకోవాలి, బట్ అయిపోయింది, తీయలేదనమాట. కొంచెం వేరే డబ్బాలో ఉంటే ఆ కారాన్ని వేసేసుకున్నాం. ఇక్కడ పాస్తాని స్టవ్ మార్చేసుకొని టీ అనేది పెట్టేసుకున్నాం ఈ స్టవ్ మీద. అలానే వ్లాగ్స్ చేయాలా, రీల్స్ షార్ట్స్ చేయాలా, ఏం చేయాలనేది ఇంకా నాకైతే కన్ఫ్యూజన్ ఉన్నా. లాంగ్ వీడియోస్కి అయితే వ్యూస్ అంత ఎక్కువ రావట్లేదు అనమాట. అందుకని చెప్పేసి నాకు లాంగ్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ అయిపోతుంది, చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఏదైనా మనం పడ్డ కష్టానికి ఫలితం ఉంటేనే కదా వీడియోస్ కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. యాక్చువల్గా వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, నేనైతే బాగాలేదని అందే అనమాట. వ్యూస్ అస్సలు రావట్లేదు వీడియోస్కి, లాంగ్ వీడియోస్కి అయితే అస్సలు వ్యూస్ రావట్లేదు. మ్యాక్సిమం బిలో 100-200 లోపే ఉంటున్నాయి అనమాట. అది కొంచెం నాకు డిసప్పాయింట్లా ఉంది. యాక్చువల్గా చేయాలని ఇంట్రెస్ట్ కూడా అస్సలు రావట్లేదు. బట్ ఏదో చేస్తున్నాను. వ్యూస్ బాగుంటేనే కదా మనం పడిన కష్టానికి ప్రతిఫలం దొరికితేనే కదా మనకు చాలా ఇంకా ఇంట్రెస్ట్గా ఉండి చెయ్యాలి అని ఉంటుంది. ఇంకా నాకైతే అలా అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడైతే నేను టమాటో కెచప్ పాస్తా అనేది యాడ్ చేసేసాను. టమాటో కెచప్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంకా యాక్చువల్గా టమాటో కెచప్ అయిపోయింది డబ్బాలోనే, ఇంకా కొత్త డబ్బా తీసుకోవాలి. ఇంకా ఉన్నది మట్టుగా వేసేసి కలిపేసాను అనమాట. ఆల్రెడీ మా పిల్లలకైతే ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇది చేసే లోపలే క్లాస్ మధ్యలోనే ఇంకా వాళ్ళకైతే సర్వ్ చేసేసాను. మధ్యలో పీరియడ్కి బ్రేక్ ఉంటుంది కదా, ఆ బ్రేక్లో తీసుకుని తింటారని చెప్పేసి పెట్టేశాను అనమాట. ఇంకా పాస్తా కూడా రెడీ అయిపోయింది. కొంచెం బాగా కలిపేసుకుంటే అయిపోయింది. ఇంకా లైట్గా కొత్తిమీర సన్నగా సార్ట్ చేసేసి వేసేసుకోవడమే, అంతే అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. సింపుల్గానే అయిపోతుంది. ఏం లేదు, ఉల్లిపాయ, పాస్తా, పచ్చిమిర్చి, టమాటా, అంతే. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే అయిపోతుంది. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలది చాలా ఇష్టంగా తింటారు ఇది. నేను మ్యాక్సిమం ఇప్పుడు ఇలా చేస్తాను. చీజ్ని లాస్ట్ టైం చేశాను కదా, అది ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. బట్ నాకైతే 1 టైంకి ఓకే, నాకు అంతే టేస్ట్ అయితే మళ్ళీ తినాలి అని అనిపించలేదు అనమాట. అది చప్పగా కూడా అనిపించింది. మనకు కొంచెం స్పైసీగా ఉంటేనే కదా తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది. పిల్లలు కూడా కొంచెం స్పైసీగా తగులుతుంటే మనకి అది తినాలనిపిస్తుంది. చీజ్ ఎందుకో నాకు చప్పగా అనిపించింది అనమాట, అంత టేస్ట్గా అనిపించలేదు. బట్ హోటల్ స్టైల్లో వాటిల్లో చేస్తే బాగుంటుంది. మనం అంత హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా చేసే టైప్ కాదు కాబట్టి మనకు అంత రాదులేండి. అందుకని చెప్పేసి ఇంకా అది కుకింగ్ ఏదో సింపుల్గా అంటే ఓకే, కానీ హెవీ కుకింగ్ అయితే నేను ఒక 10 మెంబర్స్కి అలా అయితే చేయలేను అనమాట. భయం వచ్చేస్తుంది, నాకు స్కేర్ అయిపోతాను, టెన్షన్ పడిపోతాను. ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ కానీ నాకు అలవాటే కాబట్టి, మా ఇంట్లో మా ఫ్యామిలీస్కి ఎలా చేస్తున్నాను అలా కాబట్టి టెన్షన్ ఉండదు. ఎవరైనా 2 ఎక్స్ట్రా వస్తారన్నా కూడా నాకు భయం వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. కుకింగ్ అంటే అంత భయం అనమాట.
ఇంకా ఇక్కడైతే నాకు పాస్తా అయితే అయిపోయింది. పిల్లలకైతే ఫస్ట్ పెట్టిస్తాననమాట 2 ప్లేట్స్‌లో. వాళ్ళకి క్లాస్ బ్రేక్ క్లాస్‌కి మధ్యలో బ్రేక్ ఉంటుంది కదా! ఆ బ్రేక్ టైంలో తినేస్తారని చెప్పి ఇచ్చాను. మరి 9:30 వరకైతే బ్రేక్ ఉండదు. బ్రేక్‌ఫాస్ట్ బ్రేక్ అయితే 9:30కి ఉంటుంది. బట్ అప్పటి వరకు ఇంకెందుకు ఇది చల్లగా అయిపోతుందని చెప్పేసి క్లాస్‌కి మధ్యలో గ్యాప్‌లో తినేస్తారని చెప్పి వాళ్ళకి కూడా సర్వ్ చేసి ఇచ్చేసాను. తర్వాత ఇంక నాకు, మా హస్బెండ్‌కి కూడా పెట్టేస్తున్నాననమాట. ఇంకా ఇప్పుడైతే నేను ప్రశాంతంగా కూర్చొని తింటూ ఆలోచించుకుంటా అనమాట. బట్ అలా తింటున్నప్పుడైతే నాకు టీవీ చూడడం గానీ, లేదనుకుంటే ఏదన్నా మైండ్‌లో అలా ఏదన్నా ఆలోచించుకుంటా గానీ అయితే తింటాను. ఒక్కదాన్నే తిన్నప్పుడైతే. ఇంక అందరం కలిసి తింటున్నప్పుడైతే ఇంకా ఏదో ఒకటి మాట్లాడుకుంటా తింటాము. యాక్చువల్‌గా మా పిల్లలకి క్లాస్‌లో ఉన్నారు కాబట్టి నేను, మా హస్బెండే ఇంకా కూర్చొని అక్కడే తినేసామనమాట. లేదంటే నలుగురం కలిసి కింద కూర్చొని తింటాము. అది మనం ఓన్లీ తినే టైము, లంచ్ టైము, బ్రేక్‌ఫాస్ట్ టైం ఇలాంటి టైమే కదండీ మనం ఫ్యామిలీతో కలిసి తినేది. ఇంక అందుకని చెప్పేసి ఆ టైంలో అయితే ఖచ్చితంగా మేమందరం ఎప్పుడు కూడా నేను అందరం కలిసి తినేటట్టే ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ మధ్యాహ్నం టైం అయినా కూడా పిల్లలకి క్లాస్ అయ్యే వరకు నాకు ఈలోపు ఆకలేసినా కూడా పిల్లలకి క్లాస్ అయ్యే వరకు నేను వెయిట్ చేసి పిల్లలు అందరం కలిసే తింటాం. అలా అయితేనే నాకు ఎందుకో ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోయిందనమాట. అందరం కలిసి తినడం. నాకు అలా అయితేనే కంఫర్ట్‌గా అనిపిస్తది. ఒక్కొక్కరు తినాలంటే నాకెందుకో అంత కంఫర్ట్ అనిపించదనమాట. ఇంకా అందరం కలిసి తిన్నప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తది. ఫ్యామిలీ అంతా ఒకేసారి కలిసి తింటే కదా! అది. ఇంకైతే నాకు బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. తోమేసుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ కూడా తీసుకున్నాను అలా కూర్చొని. ఇంక మా హస్బెండ్ అయితే ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. పిల్లలైతే ఆన్‌లైన్ క్లాస్ అటెండ్ అయ్యారు. ఇంక నేనైతే డిషెస్ క్లీన్ చేసేసుకుంటున్నాను. డిషెస్ ఇవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే నాకు ఈజీగా ఉంటది. లేదనుకుంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోయామంటే సింక్ అంతా నిండిపోద్ది. యాక్చువల్‌గా మా సింక్ కూడా చిన్నదనమాట ఇది. వాళ్ళు ఇచ్చిందే కాబట్టి మేము చేంజ్ చేసుకుంటానికి లేదు. ఇంక అందువల్ల ఇంక నేనైతే చేంజ్ చేసుకోలేదు. ఎప్పటికప్పుడు నాకు ఇదొకటి ప్లస్ పాయింటే. సింక్ చిన్నదవ్వడం కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా. చూసారుగా జస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌కే ఇన్నొచ్చాయి నాకు. ఇంకా బయటైతే మాకు ఇప్పుడు సన్ బాగా వస్తుంది. అందుకని చెప్పి బయట కొంతసేపు పెట్టుకుంటే డ్రై అవుతాయని చెప్పి బయట పెట్టేసుకుంటున్నాను. డ్రై అయినట్టు సర్దేసుకోవచ్చు కదా! ఇక్కడైతే టీ పొంగిపోయింది కాబట్టి నేను ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ లంచ్ చేసినప్పుడు కుక్ చేసుకుంటాం కానీ అప్పుడైతే నేను లంచ్ అయిన తర్వాత నేను క్లీన్ చేయనండి. మళ్ళీ ఈవినింగే క్లీన్ చేసుకుంటాను. లంచ్ అప్పుడు అంత ఎక్కువగా ఏమీ అవ్వదు కాబట్టి మళ్ళీ ఈవినింగే క్లీన్ చేసుకుంటాను ఇంక నేను. అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడే టీ పొంగిపోయింది. అది కానీ అలా వదిలేసానంటే నల్లగా బ్లాక్‌గా అయిపోతదనమాట మళ్ళీ. ఇంకా వేడి తగిలి అందుకని చెప్పేసి ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను. చెప్పాను కదా! ఈజీగానే క్లీన్ అయిపోతది. మా స్టవ్ అయితే చాలా ఈజీగా ఉంటదనమాట. క్లీనింగ్ పర్పస్ అయితే చాలా బావుంటది నాకు ఈ స్టవ్వు. చాలా అనిపిస్తది. ఇక్కడైతే బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసేసుకుంటున్నాను. అరౌండ్ 10:30 అలా అవుతుంది. ఇప్పుడు మిషన్ ఆన్ చేస్తే నాకు 1 అవర్ పడుతుంది కాబట్టి సరిపోతదని చెప్పేసి కుకింగ్ స్టార్ట్ చేసే ముందు బయట ఆరేసుకుంటే ఎండ వస్తుందనమాట. బావుండదని చెప్పేసి. ఇక్కడొచ్చి యాక్చువల్‌గా కవర్ ఉంచాను కదా! కొత్త మిషన్ అనమాట. ఇది వాటర్ పడి ఇదవుతుందని టబ్ ఉంది పక్కనే షవర్ టబ్బు. అందుకని చెప్పి కవర్ ఉంచాననమాట. ఇంతకుముందు వచ్చి మాది టాప్ లోడ్ ఉండేది. అదేమో పాడైపోయింది. దానికి టాప్ లోడ్‌కి నేను కవర్ తెచ్చుకున్నాను ఇండియా నుంచి వచ్చినప్పుడే. అది యాక్చువల్‌గా పాడైపోయిందనమాట. మళ్ళీ కొత్తది తీసుకున్నాం. కొత్తది తీసుకున్నప్పుడు ఇంకా ఇదొచ్చి ఫ్రంట్ డోర్ తీసుకున్నాననమాట. ఫ్రంట్ డోర్ అయ్యేసరికి దీనికి కవర్ సెట్ అవ్వక ఇంకా నేను దానికొచ్చిన కవర్‌నే పైన పెట్టుకున్నాననమాట. మళ్ళీ ఇది తడిచి అంతా పాడవుతుందని. ఇంక నాకు బట్టలు వాషింగ్ కూడా అయిపోయాయి. అవి తీసుకొచ్చేసి ఇంక బయట బాల్కనీలో అయితే ఆరేసేసుకుంటున్నాను. ఆల్రెడీ మార్నింగ్ తోమిన డిషెస్ అయితే డ్రై అయిపోయి అవి కూడా సర్దేసుకున్నాం. ఆల్రెడీ మార్నింగ్ సర్దిన వీడియో ఆల్రెడీ చూసారు కాబట్టి నేను ఇంకా ఆ వీడియో అయితే ఏం క్లిప్ యాడ్ చేయలేదు. చూసారు కదా! టబ్ కూడా లోపల తెచ్చి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బట్టలు ఇవన్నీ ఆరేసేసుకుని అంతా వేసరికి 11:30 అయిందనమాట. ఇంకా 11:30 తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ 12కి అలాగైతే కుకింగ్ స్టార్ట్ చేసుకున్నాను. 1:30 లోపు అయిపోతుంది. వీళ్ళకి ఎలాగో ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి. వీళ్ళకి అయ్యేసరికి నాకు కుకింగ్ కూడా అయిపోతుందనమాట. మాకైతే ఇక్కడ బాల్కనీలో మంచిగా ఎండ తగులుతుంది. బట్టలైతే చక్కగా ఆరిపోతున్నాయి. కాకపోతే సమ్మర్‌లోనే కొంచెం ఇబ్బంది. వితిన్ హాఫ్ అన్ అవర్ లోపే ఆరిపోతాయనమాట. తీయకపోతే కలర్స్ కూడా షేడ్ అయిపోతాయి. కలర్స్ కూడా పాడైపోతది కదా! మాక్సిమం తొందరగానే తీసేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ అలా ఆరబెడితే సరిపోతుంది. ఆల్రెడీ మిషన్‌లోనే సగం డ్రై అయిపోయి వస్తాయి. ఇంకా మిగతా సగం హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ అలా మనం బయట ఎండలో వేసుకుంటే సమ్మర్ టైంలో సరిపోతుంది. ఇప్పుడైతే పర్లేదు. ఈ మార్నింగ్ ఇప్పుడు నేను 11:30కి అలా వేసాను కదా! ఈవినింగ్ 3 అలా ఆ టైంకి అయితే తీస్తాను.
ఈ వీడియో ఎంతదైతే ఎండ్ చేసేస్తున్నాను. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియోకి లైక్ సింబల్ కూడా ఇచ్చేసారంటే నేను ఏ వీడియో చేసినా మీ దాకా ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.